హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి। ఈ వీడియోలోని లిప్పన్ ఆర్ట్ చేయడం చూద్దామండి। అది కూడా ఓల్డ్ కార్డ్బోర్డ్ లేదంటే అన్యూజ్డ్ కార్డ్బోర్డ్ తోని। ఈ లిప్పన్ ఆర్ట్ కి కావాల్సిన మెటీరియల్స్ ఇదన్నమాట। వాల్ పుట్టి, వుడ్ పౌడర్ అండి, ఇది ఆప్షనల్। వుడ్ పౌడర్ యూస్ చేయడం వల్ల మనకి పెటల్స్ అనేవి బ్రేకేజ్ ఉండదన్నమాట। వేస్తే వేయొచ్చు లేకపోతే లేదు। స్పాంజ్ లేదంటే పెయింట్ బ్రష్, స్పాంజ్ అయితే ప్రాజెక్ట్ అనేది తొందరగా అయిపోతుంది। అలాగే మిర్రర్స్, గ్లూ, వేస్ట్ లేదంటే అన్యూజ్డ్ కార్డ్బోర్డ్, కటర్ అండ్ సిజర్ అన్నమాట। అలాగే ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ కవర్ తోని కోన్ ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగా। ఇక్కడ నేను కార్డ్బోర్డ్ మీద 2 హార్ట్ షేప్స్ డ్రా చేసి ఇలా కట్ చేస్తానండి। ఏ షేప్ అయినా తీసుకోవచ్చు। ఎడ్జెస్ అన్ఈవెన్ ఉన్న దగ్గర సిజర్ తో మనం కట్ చేసేయచ్చండి, ట్రిమ్ చేయొచ్చు। ఇలా 2 హార్ట్స్ తీసుకున్నాను అనమాట। ఇక్కడ ఫ్యాబ్రిక్ పెయింట్స్ అండ్ టెంపరా కలర్స్ యూజ్ చేస్తున్నానండి। ఏ పెయింట్స్ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు। టెంపరా కలర్స్లో మనకు ఆప్షన్ ఎక్కువ ఉంటుంది కదా, కాస్ట్ కూడా తక్కువ పడుతుంది। అలాగే ఈ ప్లాస్టిక్ స్పూన్స్ ముందుగా వాల్ పుట్టి, గ్లూ అండ్ వాటర్ వేసి మిక్స్ చేసేయాలన్నమాట। కన్సిస్టెన్సీ అనేది హెన్నా కోన్ కన్సిస్టెన్సీ రావాలి, లేదు అంటే పకోడీ బ్యాటర్ లాగా రావాలి కన్సిస్టెన్సీ। ఇక్కడ స్పాంజ్ హెల్ప్ తోని ఇలా డ్యాప్ చేసేస్తున్నానండి। ఒక మొజాయిక్ టెక్స్చర్ లాగా వస్తుంది అనమాట। పెయింట్ బ్రష్ కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే టైం ఎక్కువ పడుతుంది। ఇదైతే నాకు 5 minutesలో అయిపోయింది। ఇక్కడ హెయిర్ డ్రైయర్ యూజ్ చేస్తున్నానండి తొందరగా ఆరిపోవడం కోసం। స్టిఫ్నెస్ వచ్చేసిందండి। ఇంకా స్టిఫ్గా కావాలంటే మిగిలిన కార్డ్బోర్డ్స్ బ్యాక్ సైడ్ అంటించేయడమే। సిమిలర్ గానే కలర్ కూడా డ్యాప్ చేస్తానండి। మెటాలిక్ కలర్, ఏ కలర్ అయినా యూజ్ చేయొచ్చు। మెటాలిక్ కలర్ కొంచెమే ఉంది, అందులో కాస్త వాటర్ కలిపేసి ఇలా డ్యాప్ చేస్తున్నాను అనమాట। ఇలాగా యూటిలైజ్ చేయొచ్చు అనమాట మనకి మిగిలిన కలర్స్ని। ఇలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ఇల్లంతా ఇలా మెస్ అయిపోతుందండి। ఫ్లవర్ పెటల్స్ అండ్ లీవ్స్ చేయడానికి మాత్రం వుడ్ పౌడర్ యాడ్ చేస్తానండి। ఇందాక చెప్పినట్టుగా పెటల్స్ అనేవి బ్రేకేజ్ ఉండదు అనమాట, ఆప్షనల్ ఇది। ఓన్లీ వాల్ పుట్టి కూడా యూజ్ చేయొచ్చు। నేను ఇక్కడ 3 స్పూన్స్ వాల్ పుట్టికి 1 స్పూన్ వుడ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, గ్లూ అండ్ వాటర్ అనమాట। కన్సిస్టెన్సీ అనేది చపాతీ డౌలా రావాలి। హార్ట్ పని అయిపోయిన తర్వాత వుడ్ పౌడర్ సపరేట్గా స్టోర్ చేసుకోవాలండి, లేదంటే అది టర్మరిక్ అనుకొని వంటల్లో వాడేసే ప్రమాదం కూడా ఉందన్నమాట। ఇప్పుడు ఈ ప్లాస్టిక్ స్పూన్ ఫోర్క్ హెల్ప్ తోని పెటల్స్ చేస్తానండి। ఒక డ్రాప్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల పెటల్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట। చూసారు కదా, వుడ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల పెటల్స్ అనేవి ఎడ్జెస్లో బ్రేకేజ్ ఉండదన్నమాట। ఇలా సాఫ్ట్గా వచ్చేస్తాయి పెటల్స్। బేస్కి ఇలాగా గ్లూ అప్లై చేసి 1 by 1 అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి। ఎన్ని పెటల్స్ కావాలంటే అన్ని పెటల్స్ చేయాలి। పెటల్స్ కూడా ఫ్లాట్గా కాకుండా ఎంబోజ్ అయినట్టు అటాచ్ చేయాలండి, అప్పుడే బాగుంటుంది 3D ఎఫెక్ట్ లాగా। ఇలా ఫోర్క్తో ఇంప్రెషన్ ఇవ్వడం వల్ల పెటల్ ఎఫెక్ట్ అనేది బాగుంటుంది। ఇక్కడ లైటింగ్ కాస్త డిమ్ అయిపోయిందండి, క్షమించాలి। అంతకు ముందు కూడా ఓన్లీ వాల్ పుట్టి యూజ్ చేసి ఒక ఫ్లోరల్ వాల్ హ్యాంగింగ్ చేసాం కదండి, దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను। ఈ వీడియోలో ఇంకొక చిన్న ఐడియా అండి, కొంతమంది వాల్ పుట్టి ప్లేస్లోని కార్న్ఫ్లోర్ కూడా వాడేస్తున్నారు। కార్న్ఫ్లోర్, గ్లూ అండ్ వాటర్ మిక్స్చర్ అనమాట। నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, ఒకవేళ మీలో ఎవరైనా ట్రై చేస్తే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎలా ఉందా అనేది।
1 kg వాల్ పుట్టి జస్ట్ 40 రూపీస్కే తీసుకున్నానండి. బోల్డ్ ప్రాజెక్ట్స్ అవుతాయి అనమాట. చాలా మిగిలిపోయింది ఇది అయిపోయిన తర్వాత. వుడ్ పౌడర్ మాత్రం ఈ వీడియోలో చూపించిన ప్యాకెట్ 60 రూపీస్ పడిందండి. అది కూడా చాలానే మిగిలిపోయింది. జస్ట్ 2 or 3 స్పూన్స్ వాడాను అంతే. ఇలా ఫ్లవర్ని కంప్లీట్ చేసిన తర్వాత మధ్యలోని కాస్త గ్లూ అప్లై చేసి పర్ల్స్ ఉంటే పర్ల్స్, బీడ్స్ ఉంటే బీడ్స్ ఇలా అంటించేయడమే. ఇలాగా ఒక 4 ఫ్లవర్స్ చేశానండి. లీవ్స్ కూడా ఇప్పుడు ఫేవరెట్ పార్ట్ అండి, కలరింగ్ పార్ట్. ఇలా ఫ్లవర్స్ కలర్ చేయడానికి 2 కలర్స్ యూజ్ చేస్తానండి, రెడ్ అండ్ ఎల్లో. లీవ్స్ కూడా లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ యూజ్ చేస్తాను. ముందుగా మనం కోన్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, దానికోసమని వాల్ పుట్టి, గ్లూ, వాటర్ అండ్ ఇలా కలర్ మిక్స్ చేశాను అనమాట, గ్రీన్ కలర్. కన్సిస్టెన్సీ అనేది హెన్నా కన్సిస్టెన్సీలా ఉండాలి. ఇలా కోన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇప్పుడు ఇలా స్పైరల్స్ లాగా వేసేస్తున్నాను కోన్తోని. లీవ్స్ కూడా అక్కడక్కడ. పికాక్స్, ఫ్లోరల్స్ లేదంటే మ్యాంగో షేప్స్ అయినా వేసుకోవచ్చండి. ఈవెన్ బటర్ఫ్లైస్ కానీ లేదంటే బర్డ్స్ కూడా వేయచ్చండి.
ఇలాంటి ఆర్ట్స్ ఒక డే అంతా పట్టేస్తుందండి. హెయిర్ డ్రైయర్ యూస్ చేశాను కాబట్టి కాస్త తొందరగా అయిపోయింది, బట్ అయినా సరే టైం పట్టింది, కానీ రిజల్ట్ మాత్రం బాగుంటుందండి. ఇలాంటి వాల్ హ్యాంగింగ్స్ ఇంటికి రిచ్ లుక్ ఇస్తాయండి. అలాగే మన చేత్తో చేసామని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా. ఇక్కడ అన్యూజ్డ్ కార్డ్బోర్డ్తోనే చేశాను కాబట్టి అరౌండ్ 110 రూపీస్లో కంప్లీట్ అయిపోయింది నాకు మెటీరియల్తో కలిపి. బార్డర్స్ ఫినిషింగ్ కోసం సింపుల్గానే కోన్తో ఇలా వేసేస్తున్నానండి. ఇలా కూడా వేయచ్చండి డిజైన్. లీవ్స్ యాడ్ చేశాను అనమాట స్పైరల్స్కి. ఫైనల్గా మిర్రర్స్ ఇలా అటాచ్ చేసేయడమే. అంతేనండి, లాస్ట్లోని క్రాఫ్ట్ వైర్ యూస్ చేసి ఇలాగా అటాచ్ చేసి హ్యాంగ్ చేస్తాను అనమాట. ఇక్కడ రిబ్బన్ కూడా యూస్ చేయొచ్చు, లేదంటే లేస్ అయినా మీరు హ్యాంగ్ చేయడానికి యూస్ చేయొచ్చు. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ఐడియా అండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. కాస్త ఎఫర్ట్ అయితే పట్టింది, కాకపోతే రిజల్ట్ మాత్రం బాగుందండి. ఇలాంటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, సింపుల్ DIYs, స్టిచింగ్ ఐడియాస్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.